మన దగ్గర ఇన్కమ్ లేనప్పుడు ఈ అఫర్మేషన్స్ ఎలా హెల్ప్ అవుతాయి? మన దగ్గర ఆదాయం లేదనుకోండి, ఒక భయం అయినటువంటి మోడ్ లో వర్క్ చేస్తా ఉంటాం. అరే నా దగ్గర డబ్బు లేదు, ఏం చేయాలా, నేను ఇక్కడ ఆగిపోయాను, లైఫ్ ఎట్లా గడపాలా అనేటువంటి ఒక భయం మోడ్ లో ఆపరేట్ చేస్తా ఉంటాం. ఈ అఫర్మేషన్స్ ఆ సైకిల్ ని బ్రేక్ చేస్తాయి. ఎట్లా? ప్రాబ్లమ్స్ ని కాకుండా పాసిబిలిటీస్ ని చూడడానికి ట్రై చేస్తాయి అనమాట. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ విత్ రెడ్ కలర్ కార్ థియరీ. ఇప్పుడు మీరు ఒక రెడ్ కలర్ కార్ కొనాలనుకున్నారు, ఆర్ సమ్ అదర్ కలర్ కార్. నేను రెడ్ కలర్ కార్ ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ఆల్ ఆఫ్ అ సడన్ రోడ్డు మీద ఎక్కువ రెడ్ కలర్ కార్స్ కనిపిస్తా ఉంటాయి అన్నమాట. సో ఉన్నట్టుండి రెడ్ కలర్ కార్లు ఊర్లో పెరిగిపోయాయి ఏంటి? కాదు, మన ఫోకస్ పెరిగింది. మన బ్రెయిన్ లో ఒక ఫిల్టర్ ఉంటుంది అనమాట, RAS, రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్. ఇది ఏం చేస్తుంది? మనం ఏదైతే ఫోకస్ చేస్తా ఉన్నామో దాన్ని మన అవేర్నెస్ లోకి తీసుకొచ్చేలాగా చూస్తుంది అనమాట. ఇన్ ద సేమ్ వే అఫర్మేషన్స్ సచ్ as I am capable of earning, opportunities are coming to me, I find ways to grow financially, I attract ideas that make money. ఇలాంటి అఫర్మేషన్స్ మనం చూసుకుంటూ వెళ్ళాం అనుకోండి, ఇది ఏం చేస్తుంది? ఇన్కమ్ లేనటువంటి సైకిల్ ని బ్రేక్ చేసి పాసిబిలిటీస్ ఓపెన్ చేసి ఆల్ ఆఫ్ అ సడన్ ఏంటి, మనకి పీపుల్ ని, ఆపర్చునిటీస్ అన్ని మన దగ్గరికి వచ్చేలాగా చేస్తుంది అనమాట. అఫర్మేషన్స్ డబ్బుని తీసుకొచ్చి మన పాకెట్ లో వేయవు, కానీ మన మైండ్ సెట్ ని షిఫ్ట్ చేస్తాయి. ఆ మైండ్ సెట్ ని షిఫ్ట్ అవ్వడం వల్ల మనకు ఆపర్చునిటీస్ కనపడతాయి, అండ్ దట్ విల్ గ్రో టువర్డ్స్ యువర్ ఇన్కమ్ ప్యాటర్న్. అలా అఫర్మేషన్స్ హెల్ప్ చేస్తాయి.